హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 'పెళ్లి తర్వాత ప్రేమ' 35వ భాగాన్ని వినేద్దాం. అది నేను ఇంతకుముందు ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, నా భార్య వల్లి అని అర్జున్ అనగానే హర్ష షాక్ అయ్యాడు. నాకెలా తెలుసని షాక్ అవుతున్నావా? నువ్వు చెప్పడానికి బాధపడుతున్నావని నందుని నాకన్నీ అర్థమయ్యేలా చెప్పింది. నీకు వల్లికి ఏదో ఉందని, వాళ్ళ అక్కని ఎక్కడైతే అనుమానిస్తానని ముందుగానే నీ వైఫ్ చెప్పిందని అర్జున్ అనగానే హర్ష షాక్‌తో నోటి మాట రాకాలని ఉండిపోయాడు. హలో హర్ష, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు హర్ష. హర్ష, ఏంటమ్మా? ఎవరు ఫోన్లో? అది నా ఫ్రెండు. ఎవరు? అర్జునా? అవునమ్మా. ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లోనే కదరా ఉన్నారు. మళ్ళీ అంతలోనే ఫోన్ ఏంటి? మామూలుగానే అమ్మా. ఏ మాట్లాడకూడదా ఏంటి? మాట్లాడకూడదు అని ఎవరన్నారా? కానీ నందు టాపిక్ వచ్చింది కదా, అందుకే అడగాల్సొచ్చింది అని గగన్ గారు అనగానే హర్ష షాక్‌గా చూశాడు. నువ్వు చెప్పకపోయినా నేనంతా విన్నానులే హర్ష. అమ్మా అని హర్ష అనేలోపే చాచిపెట్టి ఒకటిచ్చింది. ఊహించని చర్యకి షాక్‌గా చూశాడు హర్ష. అమ్మా, చంపేస్తాను హర్ష. ఏమనుకున్నావు? అసలు కొంచెమైనా బుద్ధుందా నీకు? నువ్వు చేసిన తప్పేంటో ఇప్పటికీ నీకు కనిపించడం లేదా? నేనేం తప్పు చేశానమ్మా? మరి వల్లిని తెచ్చి ఇంట్లో కాకుండా బయట ఫామ్ హౌస్‌లో పెట్టావు. అది తప్పని నీకు అనిపించడం లేదా? సూటిగా చూపులతోనే నిప్పుల వర్షం కురిపిస్తూ అడిగింది గగన. అందులో తప్పేముందమ్మా? మాట్లాడు హర్ష, లేదంటే ఆ చెంప కూడా వాచిపోద్ది. వల్లిని సేవ్ చేశానని నా కోపం కాదు. కట్టుకున్న భార్యకి కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు ఫామ్ హౌస్‌లో పెట్టావంటే ఒక్కసారైనా ఆలోచించావా? నీ భార్య మనసు ఎంత బాధపడి ఉంటుందో? హర్ష మౌనంగా ఉన్నాడు. ఇన్ని రోజులు నువ్వు మారతావన్న నమ్మకం కొంచెమైనా ఉండేది, కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా లేదు. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అసలు ఎందుకురా నా కడుపున పుట్టావు? ఎప్పుడూ లేనిది గగన్ గారి మాటల్లో కోపం, బాధ చూసిన హర్ష ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. నీకదంటే ఇష్టం లేదు, కానీ వండి పెట్టడానికి, నీ పనులు చేయడానికి మాత్రం అది కావాలి. తనని మరదలుగా కూడా చూడవు, కానీ నీ కోపాన్ని భరించడానికి మాత్రం అది కావాలి. అసలు దాని గురించి నువ్వేమనుకుంటున్నావురా? దానికి వెనక ముందు ఎవరూ లేరనా నీ ధైర్యం? అమ్మా, నువ్వు దానిని వెనకేసుకొని రాకు. ఏ? ఎందుకు? ఎందుకు నా కోడల్ని వెనకేసుకొని రాకూడదు? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వసలు మనిషివేనా? పదునుగా వస్తున్న గగన్ గారి మాటలకి హర్షకి నందుపై ఎక్కడలేని కోపమొచ్చింది. అమ్మా, నందు నందు అంటూ జపం చేస్తూ నువ్వు నన్ను అనరాని మాటలంటున్నావు. నీ మీద ఇంకా పోలీస్ కేసు పెట్టలేదు, సంతోషించు. జపమేంట్రా జపం? కట్టుకున్న భార్యని అర్థం చేసుకోలేని నిన్నేమనాలి? అయినా నేనెందుకు దాన్ని అర్థం చేసుకోవాలమ్మా? నేనడిగానా నాకు నందునిచ్చి పెళ్లి చేయండని? నేనడిగానా తనతోనే వేరే కాపురం పెట్టించండని? తప్పంతా మీరు చేసి నన్ను రాక్షసుడిగా చూస్తే మాత్రం నేను సహించలేనమ్మా. నువ్వన్నది నిజమే హర్ష. తప్పు మాదే. కాదని ఎవరన్నారు? అన్నీ తెలిసుండే కదా నందు గొంతు కోశాను ఒక మూర్ఖుడికిచ్చి. మాకు నిజంగానే బుద్ధి లేదురా. మనకిష్టం లేని వ్యక్తి ఇంటికొచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టే నైజం రా నాది. అలాంటిది నువ్వు నందుని మరదలన్న సంగతి మర్చిపోయావు. మరి నీ బుద్ధి ఏమైందిరా? ఆడపిల్లకి గౌరవం ఇవ్వాలని తెలీదా నీకు? మరి అన్నీ తెలిసి ఉండి నువ్వు చేసింది తప్పు కాదా? నీకిష్టం లేకపోతే దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. లేదంటే మాట్లాడడం మానేయాలే కానీ తన మనసుని బాధ పెట్టకూడదు కదా! అమ్మా, ఏ మాటలు రావడం లేదా? మీ మధ్యన పచ్చిగడ్డి కూడా భగ్గుమనేలా ఉంది. అలా చేసింది నువ్వు. ఇంత జరిగినా కూడా నువ్వు మారలేదు. నీ మారలే నువ్వు మారలేదంటేనే అర్థమవుతుంది నీ మూర్ఖత్వం ఏ స్టేజ్‌లో ఉంది. ఉదయం నేను వెళ్ళంగానే నువ్వు నందుతో గొడవ పడ్డావని మాత్రం తెలిసింది. అంటే అసలు ఊరుకునేదే లేదు. అర్థమైందా? అర్జున్‌కి నీకు మధ్యన ఎటువంటి మనస్పర్ధలు రాకూడదని, వల్లికి నీకు మధ్యన ఏమీ లేదని ఫోన్ చేసి చెప్పిందంటేనే అర్థమవుతుంది నా కోడలు మనసు ఏంటో. కానీ నువ్వు మాత్రం ఛ! ఇక్కడైనా మారు, బుద్ధి తెచ్చుకో అని చెప్పను. ఎందుకంటే మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది గగన. అమ్మా, అన్ని మాటలు అనేసరికి హర్షకెక్కలేని కోపం వచ్చి పెద్ద పెద్ద అడుగులతో బయటకొచ్చి కారు కీస్ తీసుకుని వెళ్ళాడు. వెళ్తున్న అతన్ని చూస్తుండిపోయింది నందు. హర్షకి తనకి మధ్యన జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుని టెర్రస్ పైకొచ్చి కూర్చుంది. ఎప్పుడు లేనిది బావని అత్తయ్య చాలా మాట్లాడినారు. ఎందుకు అత్తయ్య ఆయన అన్ని మాట్లాడినారు? ఇప్పుడు బయటికెళ్ళిన మీ అబ్బాయి పీకల దాకా తాగి నీ వల్లే మా అమ్మ నన్ను తిట్టింది. నువ్వొచ్చాక నా జీవితం మారిపోయిందని నోటికొచ్చింది మాట్లాడతాడు అనుకొని తనలోని తాను బాధపడింది. ఈ మనిషి ఎందుకు మారాడు? అత్తయ్య కూడా కోపంగా మాట్లాడారంటే నా విషయంలో అత్తయ్య గట్టి నిర్ణయమే తీసుకొనుంటుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఏంటో అనుకుని తనలోని తాను కంగారు పడింది. పట్టించుకొని వాడి కోసం ఎంతసేపని ఆలోచిస్తావు? నీ వెనక తిరిగే నా కోసం ఆలోచించవా? అంటూ ఆమె ముందుకొచ్చాడు కరణ్.
అతన్ని చూడంగానే నోట మాట రాలేదు నందుకి. కరణ్, మార్నింగ్ ఇంటికొచ్చాను. చుట్టాలతో హడావిడిగా ఉంది. మళ్ళీ అందరూ నిన్ను అనుమానిస్తారని వెళ్ళిపోయాను. కరణ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే ఏం చేస్తారో నాకే తెలీదు. నువ్వేం చేసినా నాకిష్టమే అంటూ ఆగిపోయి అంతలోని అసలెందుకు నీ ప్రేమంటే ఇష్టముండదు? కరణ్, టైం గాని టైంలో పెళ్ళైన ఒక అమ్మాయి దగ్గరకొచ్చి నువ్వంటే ఇష్టం, ప్రేమిస్తున్నానంటున్నావు. అసలు నీకు సంస్కారం అనేది గుర్తొస్తుందా? తప్పని నీకు అనిపించడం లేదా? కోపంగా అంది. ముక్కుసూటిగా అడుగుతున్నాను, నిజం చెప్పు నందు. సంస్కారం అనేది నాకుందో లేదో విషయాన్ని పక్కన పెడితే అసలు నీకుందా? సంస్ సంస్కారంతో పాటు మనసు అనేది నీకు లేదని అంటాను. కరణ్ మాటలకి షాక్‌గా వచ్చేసింది నందు. కరణ్ అంటూ కోపంగా అరిచింది నందు. కోపం వస్తుందా నందు? ఉన్న మాట అంటే ఎవరికైనా కోపం వస్తుంది నందు. నీకు కోపం రావడంలో తప్పు లేదు. అసలు నీతో నాకు మాటలేంటి? పో బయటికి. ఇంతేనా నీ జీవితం? ఇంతేనా నందు? కోపంగా అరవడం మాత్రమే వచ్చు కానీ నువ్వేంటనేది నీ జీవితం ఏంటనేది నీకు అర్థం కావడం లేదు. నా జీవితం మీద నాకంటూ క్లారిటీ ఉంది. క్లారిటీ ఉంటే నువ్వు ఎందుకిలా ఉంటావు? ఎందుకు ఒంటరిగా కూర్చొని ఏడుస్తావు? కరణ్, అవును, నేను చెప్పింది నిజం. నీకంటూ మనసు లేదు. ఎప్పుడూ మా అక్క జీవితం బావుండాలి. నా కుటుంబం పరువు పోకూడదు. మా బావ ఎన్ని మాటలన్నా, ఎంత గొడవపడి అరిచినా సరే, మౌనంగా అన్నీ భరించి నా బ్రతికేంటో నేను బ్రతకాలి. ఇదే కదా నీ మనసు? అంతేకాని ఇష్టం లేని భర్తతో ఎన్ని రోజులని కాపురం చేయాలి? ఎంతకాలమని నిందలు భరించాలి? అందరి సంతోషాల కోసం, ఫ్యామిలీ కోసం నన్నెందుకు మార్చుకోవాలి? నా ఇష్టాలను ఎందుకు వదులుకోవాలి? ఇది మాత్రం ఆలోచించవు. అవును, ఆలోచించను. ఎందుకు ఆలోచించాలి? అసలు ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే నాకు మనసుంది. దానికంటూ ఒక అర్థం ఉంది అని గట్టిగా అరిచి చెప్పాలని అంతలోని ఆగిపోయి, కరణ్, పరిస్థితి చేయి దాటక ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నోటి చివరి వరకు వచ్చిన మాటని ఎందుకు నువ్వు లోపలే మింగేశావు? ఇంకా చేసింది చాలు. కరణ్, వెళ్ళు. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు నందు. కానీ నిన్నొకటి అడుగుతాను, సూటిగా నిజం చెప్పు. అసలెందుకు హర్ష చేతిలో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? అసలు మా భార్యాభర్తల బంధం ఎలా ఉంటే నీకెందుకు? ఇంకోసారి ఇలానే నాతో ప్రేమ, గ్రీమ అంటూ మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని నందు కోపంగా అనగానే కరణ్ ఏం మాట్లాడలేదు. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళాడు. నందు ఊపిరి పీల్చుకుని, ఎందుకు కరణ్, ఎంత చెప్తున్నా వినిపించుకోవడం లేదు. చెడ్డవాడైతే కాదు కరణ్, కానీ నా విషయంలో ఇలా ప్రవర్తించడం భరించడానికి చాలా కష్టంగా ఉంది అని అతని మనసు మారేలా అర్థమయ్యేలా చెప్పాలి. మాట అయితే వింటాడు అనుకుని తనలోని తాను కాసేపు ఆలోచించుకుంది. ఒంటరిగా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? అత్తయ్య, మీరింకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు. అదేంటత్తయ్య? వాడు బయటికెళ్ళాడనే కదా నువ్విక్కడ ఒంటరిగా కూర్చున్నావు? మీరేగా అత్తయ్య మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. కష్టమైనా నా మాటకు అడ్డు చెప్పలేక ఇష్టంగా చేస్తున్నావు, అవునా? ఎంత కాదన్నా బంధుత్వం కదా అత్తయ్య. కోపం వచ్చిందని, బాధొచ్చిందని బంధుత్వం వదులుకోలేంగా? నవ్వుతూ అన్న నందు మాటలకి, ఏంటి, ప్రేమనా? అదే, వన్ సైడ్ లవ్వా? కరణ్, పేరు బాగుంది అని గగన అనగానే నందు షాక్గా చూసింది. అత్తమ్మ, చూశాను, బావున్నాడు. అత్తయ్య, మీరు కూడా ఏంటి? నాకెవ్వరి మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు అత్తమ్మ. ఆ కరణ్ పిచ్చోడు, ఎంత చెప్పినా వినడం లేదు. వద్దు వద్దు అని చెప్తున్నా నా వెనకే పడుతున్నాడు. పిచ్చిదానా, నీ గురించి నాకు తెలీదా? నీ మనసేంటో నాకు తెలీదా? కరణ్ నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నువ్వు మాత్రం కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు. పిచ్చిదానా, నీకోసం నేనెందుకు తప్పుగా అనుకుంటాను? నా నందు ఏంటో నాకు తెలీదా? అతని ఇంటికొచ్చినందుకు మీకు కోపం రావడం లేదా అత్తయ్య? నువ్వు ఎవరిని ఎక్కడ పెట్టాలో పెడతావు. ఆ కరణ్‌కి టైంకొచ్చినప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో పెడతావు. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు, భయాలు మానేసి కాసేపు నా ఒడిలో పడుకో. అత్తయ్య, పడుకోవా? నాకు చాలా కబుర్లు చెప్పాలి నువ్వు అని గగన గారనగానే నందు నవ్వుతూ గగన గారి ఒడిలో పడుకుంది. చెప్పత్తమ్మా, ఏం చెప్పాలి? అయినా నా దగ్గర ఏముంటాయి చెప్పు. నువ్వు నాకు బోలెడు కబుర్లు చెప్పాలి. కరణ్ అంటే నీకెందుకు ఇష్టం లేదు? డైరెక్ట్ ఆ పాయింట్ డైరెక్ట్‌గానే పాయింట్‌కొచ్చి అడిగింది గగన. అత్తయ్య అంటూ ఏం అర్థం కాకుండా చూస్తుంది నందు. నందు, మీ బావ నీకు కరెక్ట్ కాదు. ఎందుకో కరణ్ నీకు తగిన అని గగన గారి మాటలు పూర్తి కాలేదు. కోపంగా గగన గారి ఒడిలో నుంచి పైకి లేచింది. నందు ఎంతగా కోపం వచ్చేసిందంటే ఆ ప్లేస్‌లో గగన గారు కాకుండా వేరే వాళ్ళు ఉండుంటే తూటాలంటే మాటలతో తనదైన స్టైల్‌లో బుద్ధి చెప్పేది. కోపం వచ్చిందా నేను అడిగిన మాటలకి? కోపం కాదత్తమ్మా. అసలు మీరే కాదు, ఇంట్లో మంగి కూడా ఇలానే ఆలోచిస్తుంది. ఏంటత్తమ్మా, బావ సరిగా లేకపోతే ఇంకా నేను వేరే పెళ్లి చేసుకోవాలా? కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు హర్ష. గగన గారు కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికి చివరికి టెర్రస్ పైకొచ్చి నందుని చూసి ఆగిపోయాడు. ఏ? ఎందుకు నువ్వు చేసుకోకూడదు? ప్లీజ్ అత్తమ్మ, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. నాకు తెలియక అడుగుతున్నాను. నేను ఈ ఇంటి కోడలుగా ఉండడం మీ అబ్బాయితో పాటు మీకు ఇష్టం లేదా?
సూటిగా అడిగిన అందు మాటలకి చాచి పెట్టిద్దామని చెయ్యెత్తింది గగన. పిచ్చిగాని పట్టింది అలా మాట్లాడుతున్నావు? నీ జీవితం కోసం నువ్వెలానో ఆలోచించవు. అందరూ బాగుండాలి అనుకుంటావు కానీ, నీ భవిష్యత్తు కోసం ఆలోచించుకోవా? అందుకని వేరే పెళ్లి చేసుకోనా? అవును. గగన నందు మాటలకి. హర్ష షాక్‌గా చూశాడు. ఈ నందుకి ఇంకొక పెళ్ళా? అత్తయ్య ప్లీజ్. చూడు, హర్ష ఎలానో పట్టించుకోడు. వాడి మనసులో నీకు స్థానం లేదని నాకు తెలుసు. ఎంతకాలమని ఈ బ్రతుకు? అత్తయ్య, మీ అబ్బాయి నాకు తొందరలోనే విడాకులిస్తాడు. ఆ తర్వాత నా జీవితం ఏంటన్నది నేను చూసుకుంటాను కానీ, పెళ్లి అనే మాట నా దగ్గర అస్సలు మాట్లాడకండి. నాకసలు నచ్చదు అని గగన గారి వైపు చూసింది. అప్పటికే గగన గారు షాక్‌లో ఉన్నారు. నిజంగానే వాడు నీకు విడాకులిస్తాడా? అవునత్తయ్య. ఈ విషయం ఎప్పటికైనా మీకు చెప్పాలి. ముందుగానే చెప్పేస్తున్నాను. నాకు విడాకులు తీసుకోవడం ఇష్టమే అని నందు అనగానే గగన ఏం మాట్లాడలేదు. విడాకులు తీసుకున్నాక ఎవరి జీవితాలు వాళ్ళవే అత్తమ్మా. బావ లైఫ్ బావది, నా లైఫ్ నాది. ఇద్దరి మధ్యన సఖ్యత లేనప్పుడు ఎంత చేసినా ఏం లాభం చెప్పండి? అన్ని విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఉండే మీరు బావ విషయంలో మాత్రం తప్పు చేశారత్తమ్మా. నందు మాటలకి గగన గారు అలానే చూశారు కానీ, హర్ష మాత్రం కోపంగా పిడికిలి బిగించాడు. ఏమత్తమ్మా తప్పుగా మాట్లాడానా? గారాబం పెట్టి బావను అలా తయారు చేసింది మీరు కాదు? మౌనంగా ఉంది గగన. పిల్లల పెంపకం తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది అంటారు. బావ అలా మూర్ఖంగా ఉన్నాడంటే అర్థం మీరేగా? సూటిగా అడుగుతున్న నందు మాటలకి గగన మౌనంగా ఉండిపోయింది. అందరికీ మంచి చెడు చెప్పే అమ్మకి నందు అలా సూటిగా అడగడం ఏమాత్రం హర్షకి నచ్చలేదు. అతని రక్తం మరిగిపోయింది. అత్తమ్మ, మీరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు కానీ బావంటే మీకెక్కడలేని గారాబం. ఎందుకంటే బావ తర్వాత మరొకరు పుడితే ఆ బిడ్డ మీ చేతి వరకు రాలేదు. పుట్టిన వారానికే అంటూ నందు గ్యాప్ ఇచ్చి ఉన్న ఒక్కరికైనా జాగ్రత్తగా చూసుకోవాలని హర్ష బావని మనిషిగా కాకుండా మూర్ఖుడిగా పెంచారు. ఎదుటి వాళ్ళ మనసు బాధపడుతుందో లేదో అని కూడా ఆలోచించడు. అలాంటి పదునైన మాటలు మాట్లాడతాడు. ఎందుకత్తా అంత మూర్ఖుడిగా ఉంటాడు నీ కొడుకు? కోపంగా అడిగింది నందు. నువ్వే అన్నావుగా మూర్ఖుడివి అని. ఇంకేం సమాధానం చెప్పను. నువ్వన్నట్టు తప్పు నాదేరా. వాణ్ణి గారాబం పెంచి తప్పు చేశాను. నేను కావాలని అనలేదత్తమ్మా. బావ క్యారెక్టర్ మీకింకా పూర్తిగా తెలీదు. మనసులో మాటని మీకు చెప్పడం లేదంటే దాని అర్థం ఏంటి? తను మీ దగ్గర మొహమాటంగా ఉంటున్నాడనే కదా! లేదంటే అక్కని ప్రేమించిన విషయం మీ దగ్గర ఎందుకు దాస్తాడు? అన్ని విషయాలు మీతో ఎందుకు షేర్ చేసుకోవడం లేదు? మీకు తనతో టైం స్పెండ్ చేయకపోవడం వల్లే కదా! నందు మాటలకి హర్ష బాధగా గగన గారి వైపు చూశాడు. ఇంటికెళ్ళిన ప్రతిసారి తన తల్లిదండ్రులు తనతో మాట్లాడాలని ఎంతగా ఆరాటపడేవాడు. ఇంకా గగన గారు ఫోన్ చేసినా మొక్కుబడిగా ఫోన్ మాట్లాడి కట్ చేయడం. ఇవన్నీ గుర్తుకు రాగానే కంట్లో తడి మొదలైంది. తప్పు నాదే అమ్మా, నీది కాదు. ఈ నందు నోటుకొచ్చింది వాగుతుంది. అసలు దీనికేం తెలుసని మా అమ్మ కోసం అని లోపలే విరుచుకుపడ్డాడు. నేను తప్పుగా మాట్లాడానా అత్తమ్మా? లేదురా, ఒక రకంగా తప్పు నాదే కానీ నువ్వు చూసి తెలుసుకొని నా మిస్టేక్ ఏంటో నాకు చెప్పావు. అలా చెప్పడంలో తప్పు లేదు నందు. నువ్వు భయపడకు. ఇప్పటికే లేట్ అయింది. ఇంక పడుకో. అత్తయ్య ప్లీజ్ రా, నేను నిజంగానే బాధపడ్డం లేదు. వాడు మూర్ఖుడని నేను అంటున్నాను కదా! ఏం చేయనే వాడు ఇలా తయారవుతాడని నేను అనుకోలేదు. ఏం చేస్తాం? అనుకున్నవన్నీ జరగవు కదా! నువ్వు చెప్పింది నిజమే అత్తమ్మా. అనుకున్నవన్నీ జరిగితే జీవితం ఎందుకవుతుంది? మనం ఊహించని విధంగా ఉంటుంది. బాధగా అన్న నందు మాటలకి గగన గారి ఏడుపు ఆగలేదు. ఆడపిల్లలు లేని కారణంగా గగన గారికి నందు అంటే చాలా ఇష్టమని చెప్పాలి. పైగా రవిచంద్ర గారికి కూడా నందు అంటే చాలా ఇష్టం. గగన పోలికలు ఉండడం, పైగా ధైర్యం, ముక్కుసూటితనం నందు అంటే ప్రాణమనే చెప్పాలి. కానీ ఈ రోజున తన మేనకోడలి కన్నీటి కారణం తన కొడుకని తెలిసేసరికి గగన గారి బాధ అంతా ఇంతా కాదు. నందు, ఇంక నేనెళ్తాను అని నందు ఫేస్ చూడలేక గబగబా నడుస్తూ చీకట్లో ఉన్న హర్షాన్ని చూసి, ఎందుకురా నా మనసుని ఎప్పుడు బాధ పెడతావు అన్నట్టు చూసి కిందికెళ్లారు. గగన గారు వెళ్ళగానే నందు ఏడుస్తూ అక్కడే కూర్చుంది. పెద్ద పెద్ద అడుగులతో లోపలికొచ్చాడు హర్ష. అతను రాగానే వెంటనే పైకి లేచి కిందికెళ్దామని ఒక్కడుగు ముందుకేసింది. వెంటనే హర్ష నందుని ఎత్తుకున్నాడు. ఊహించని జరిగి షాక్గా చూసింది నందు. బావా, ఏం చేస్తున్నావు? ఏం చేయకూడదో ఇప్పుడు అదే చేస్తున్నానని హర్ష అనగానే నందు ఏం అర్థం కాకుండా, హర్ష, ఈ హర్ష అంటే ఏంటో నీకు పూర్తిగా తెలీదే. తెలిస్తే ఇలా మాట్లాడు. అతను మాట్లాడుతుంటే మందు వాసన గుప్పుమంటూ నందు ముక్కు పుటాలకి చేరేసరికి నందు ముక్కు మూసుకుని, బావా వదులు ప్లీజ్, నోరు మూసుకో అంటూ తన రూమ్కి తీసుకునొచ్చి నందుని బెడ్ మీద పడేసి డోర్ లాక్ వేశాడు. నందు గుండె మామూలుగా కొట్టుకోవడం లేదు. ఎప్పుడు లేనిది అతడు తాగొచ్చి తనని ఎత్తుకుని రూమ్కి తీసుకునొచ్చేసరికి నందుకి ఒంటి నిండా చెమటలు పట్టేసింది. బావా మర్యాదగా డోర్ తీ. ఎందుకు తీయాలి? చూడు, తాగిన్నావు. నీతో నాకు వాదన అనవసరం అంటూ పైకి లేవబోయింది నందు. వెంటనే హర్ష నందు చేతుల్ని పట్టుకుని బెడ్ మీదకి నెట్టాడు. భయంతో బిగుసుకుపోయి
హర్షాన్ని చూసింది. నందు షర్ట్ బటన్స్ విప్పుతూ క్రూరంగా నవ్వుతూ షర్టు మూలకి విసిరేశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.